భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. జెండా ఆవిష్కరణకు మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ లోక్సభలో 2 స్థానాల నుంచి 303 స్థానాలకు గెలుచుకోవటం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో పార్టీ జెండా ఎగురవేయటం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు బోగిజి గంగాధర్ చారి, బీజేవైఎం మండల అధ్యక్షులు కొనుకటి హరీష్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రాజూరి కిరణ్, సవనపల్లి అనిల్, కళ్యాణం అనిల్, ఓటరికారి లక్ష్మీరాజం, సుంకపాక ప్రభు, రేగూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం అని చెప్పి ఇక్కడ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి చుప్పదండి నియోజకవర్గం బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ప్రపంచంలో మీ అందరికీ తెలుసు 500 సంవత్సరాల చరిత్ర గలటువంటి అయోధ్య రామాలయాన్ని ఏ ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి సందర్భంలో రామాలయ నిర్మాణంతో పాటు ఈనాడు త్రిపుల్ తలాక్ అయితేనేమి, ఇవాళ 370 ఆర్టికల్ అయితేనేమి, ఇటువంటి గొప్ప సాహసోక్తున్నటువంటి నిర్ణయాలు తీసుకొని ఇవాళ భారత్ను ప్రపంచంలోనే ఒక దేశంగా ఒక టాప్ 150 తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు ఈ ఫౌండేషన్ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసినటువంటి పార్టీ మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి విజయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.